ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సీతమ్మ ఈ ఉపాసన రహస్యాన్ని లోకానికి ప్రకాశింపచేస్తుంది పరదేవతగా. హనుమ చూడండి, లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. అన్వేషించి ఎక్కడా సీతమ్మ కనపడలేదన్నారు, నీరసపడిపోయారు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరదం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం. మనిషి నిరాశని పొందితే ఏది సాధించలేడు. మనిషి ఉత్సాహంతో ఉండాలి. ఉత్సాహంతో ఉండి ఎదురీదినప్పుడే ఏదైనా సాధించగలడు. కాబట్టి నేను మళ్ళీ లంకనంతటినీ వెతుకుతానన్నారు. మళ్ళీ లంకంతా వెతికేశారు. చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురి తస్మిన్ యంకపిర్న జగాయ సహ. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటినీ వెతికేనే, నాకెక్కడా సీతమ్మ కనపడలేదు. ఇక సీతమ్మ కనపడనప్పుడు నేను వెనక్కి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? నన్ను సుగ్రీవుడు సీతమ్మ దర్శనం చేశావా అని అడిగితే ఏం చెప్పను? వానరులందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు ఉత్తర తీరంలో. వాళ్ళు అయిందా సీతమ్మ దర్శనం అంటే ఏం చెప్పను? ఇంతమంది బాధపడతారు. నరుడైన రాముడు సీతమ్మ కనపడలేదని ప్రాణం వదిలేస్తాడు. నరుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. 2 వంశములు నశించిపోతాయి. ఈ పాటి దానికి నేను వెనక్కి వెళ్ళడం ఎందుకు? హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హతృష్ట్వా జనకాత్మజాం. సీతమ్మ కనపడితే కనపడింది, కనపడకపోయినా నేను ఇక్కడే వానప్రస్థుగా ఓ చెట్టు కింద కూర్చుంటాను. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా అలా ఉండిపోతాను. క్రూర మృగములు అవి వచ్చి నా శరీరాన్ని తినేస్తే తినేస్తాయి, లేదా నీళ్లలో దూకి మరణిస్తాను, లేదా అగ్నిలో ప్రవేశిస్తాను. ఎవరి పేరు చెప్తే నిరాశలో ఉన్నవాడికి కూడా ధైర్యం కలుగుతుందో, ఎవరి బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ముటత్వం చ హనుమ స్మరణాత్ భవేత్ అని చెప్పి నిరాశని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు, అటువంటి వాడు ఇంత దైన్యాన్ని పొంది దైన్యానికి పరాకాష్ఠ ఏమిటంటే నేను చచ్చిపోతానన్నా. ఆయనంతటి మహానుభావుడు అంత నిరాశకి లోనైపోయాడు. ఇప్పుడు ఎవరు మళ్ళీ బుద్ధి ప్రచోదనం చేయాలి? ఆ తల్లే చెయ్యాలి. తనని నమ్ముకునున్నవాడు తన కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో ఏదో దోషం దొల్లింది. ఆ దోషం ఆయనకే తెలియాలి. తెలిసి ఆయన దిద్దుకోవాలి. ఇప్పుడు ఆయనకి చెప్పడానికి ఎవరున్నారు అక్కడ లంకలో? ఆయనకే అనిపించింది, ఒరే నేను సీతమ్మని వెతికితే నాకు సీతమ్మ దర్శనం అవ్వడం ఏమిటి? సీతమ్మ ఎవరు? అయోనిజ. భూమిలోంచి పైకి లేచింది. అధమే కృషత క్షేత్రం లాంగలా విద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత అని జనకుడు చెప్పాడు కదా. తనంత తాను పైకి లేచి జనక మహారాజు గారి కుమార్తెని అని జనకుడికి కీర్తి తెచ్చింది. జానకి అని పేరు పెట్టుకుని. నేను వెతికితే ఆవిడ నాకు దొరుకుతుందా? నేను వెతికితే దొరకదు. తను నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి హనుమ సీతమ్మ యొక్క దర్శనము చేసినారు అన్న శాశ్వత కీర్తిని నాకు ఇవ్వాలని ఆవిడ అనుకుంటే ఆవిడ నాకు దర్శనమిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఎవరి కార్యం మీద బయలుదేరానో ఆ రాముడికి నమస్కారం చేయాలి. నేను బయలుదేరినప్పుడు ఎవరికి చేసి బయలుదేరాను? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. స సూర్యాయ గురువు గారు కాబట్టి సూర్యుడికి నమస్కారం చేశాను. మహేంద్రాయ ఇంద్రుడికి, ఇంద్రియములన్నీ పటుత్వంతో ఉండాలి కాబట్టి. మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశాను. సృష్టికర్త బ్రహ్మగారికి నమస్కారం చేశాను. భూతేభ్యశ్చాంజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం చేశాను. కానీ అసలు ఎవరి కార్యం మీద బయలుదేరి నేను వచ్చానని చెప్పాను? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్తత్ గమిష్యామి లంకాం రవణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది యంకాయాం జనకాత్మజాం అనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహ సీతయా అని ప్రతిజ్ఞ చేశాను. రాముడు విడిచిపెట్టిన బాణం రాముడి శక్తిని పుంజుకుని ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను.
రామకార్యం మీద బయలుదేరిన వారిని రాముడికి ఎక్కడ నమస్కారం చేశాను? ఎవరిని అన్వేషిస్తున్నానో ఆవిడ్ని నేను వెతికితే దొరుకుతుంది అనుకున్నాను, కానీ ఆవిడికి ఎక్కడ నమస్కారం చేశాను? నమస్కారము యొక్క గొప్పతనం అది. ఏమీ అనక్కర్లేదు, రెండు చేతులు జోడించి ఇలా అంటే చాలు, అదే అన్నిటినీ మాట్లాడేస్తుంది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి 11ంటిని మీ యందు న్యాసం చేస్తున్నాను. ఇక్కడ రాకూడని ఆలోచనలు వచ్చాయి, వాటిని ఈ చేతులతో చేశాను. నా పాపములనన్నింటినీ పోగొట్టి నాకు సద్బుద్ధిని ఇవ్వగలిగిన పెద్దలు మీరు అని చెప్పడానికి ఇలా వంగుతారు. అది నమస్కారం. అందుకే నమస్కారాన్ని మించినటువంటిది లేదు ఇంకా భంగిమ, అంత గొప్పది నమస్కారం. అటువంటి నమస్కారం నేను చేయడం మరిచిపోయాను. సీతమ్మకి చెయ్యలేదు నమస్కారం, రాముడికి చెయ్యలేదు నమస్కారం, రాముడి వెంట ఎప్పుడూ ఉండే లక్ష్మణస్వామికి చేయలేదు నమస్కారం. నేను వెతుకుతాను, నాకు సీతమ్మ కనపడుతుందని వెతుకుతున్నానంతే రాత్రి నుంచి. ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు ఆయన బుద్ధిలో వచ్చిన దోషాన్ని ఎవరు దిద్దుతున్నారు? పైకి కనపడుతుందా విద్యుత్తు? కనపడదు. కనపడకుండా నా మాట గట్టిగా వినపడేటట్టు చేసినట్టు ఉపాసన యందు వచ్చినటువంటి దోషాన్ని దిద్దుతోంది సీతమ్మ. ఇప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం మే సంవిజాచ్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అట్లాగే మిగిలినటువంటి వారందరూ కూడా సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. వీళ్ళందరూ కూడా నాకు సిద్ధినివ్వాలి, ఇచ్చి నా బుద్ధి సక్రమంగా ప్రచోదనం అయ్యేటట్టు చెయ్యాలి. మొట్టమొదట నన్ను ఎవరు అనుగ్రహించాలి? నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి రాముడు నన్ను అనుగ్రహించాలి. ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, ప్రదక్షిణం చేసి లోపలికి వెడతాం. ప్రదక్షిణంలో ఎవరు కనపడతారో ఆయన నమ్ముకుని ఉన్న పరివార దేవతలు ఉంటారు, ఋషులు ఉంటారు. ముందు వాళ్ళకి నమస్కారం చేసి నందీశ్వరుడి అనుమతి తీసుకుని పరమశివుడి యొక్క దర్శనం చేస్తాం. విష్ణువాలయమైనా అంతే, గరుత్మంతాదులను దర్శించి లోపలికి పెడతాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడి ఉన్నటువంటి రాముడికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఆ తల్లి దేవి. దేవి అంటే దివ్ అంటే ప్రకాశం, క్రీడించేటటువంటి లక్షణం ఉంది ఆవిడికి. ఆవిడ ఆట ఆడుతోంది. పిచ్చాడా, నువ్వు వెతికితే నేను దొరుకుతానా? ఎత్తుకొస్తే రావణాసురుడు నేను వచ్చానా? కాదు, నేను ఎత్తుకొచ్చానని వాడు అనుకుంటున్నాడు. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. అలా నన్ను ఎత్తుకొస్తే తప్ప, పతివ్రతతో అలా మాట్లాడితే తప్ప, వాడు చెయ్యకూడని పని చేస్తే తప్ప, నన్ను ఎత్తుకురావడం ద్వారా వాడు మరణించడానికి తగిన కారణం వండుకోవడానికి అవకాశం ఉండదని నన్ను ఎత్తుకొచ్చేటట్టు చేసి ఇక్కడికి వచ్చాను. వాడు రోజు మాట్లాడుతున్నాడు, దానివల్ల పాపం వండుకుంటున్నాడు. అందుకనంది రాక్షసాధమ రామస్య, రాక్షసాధమ రామస్య భార్య అమిత తేజసః ఉక్తమానసీయత్పాపం త్వగతస్తస్య మోక్షసే. నువ్వన్న మాటల యొక్క పాపం ఎక్కడికి పోతుందిరా? నువ్వు ఎక్కడికి పోయినా పోదు, నిన్ను చంపి తీరుతుందండి. అందుకని రావణుణ్ణి చంపడానికి అలా ఉన్నాను. నన్ను దర్శనం చేయడానికి నువ్వు వచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? నేను చూడగలను సీతమ్మని అనుకుంటున్నావు. నువ్వు కాదు చూడగలిగింది, నేను ఇవ్వాలి దర్శనం. నేను ఇచ్చినప్పుడే నీకు దర్శనం. ఇది తెలియక నేను దర్శనం చేస్తానని వెతుకుతున్నావు. అలా వెతికితే దొరికేది కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో ఉంది కదూ. బయట మీరు ఎక్కడని వెతుకుతారు అమ్మవారి కోసం? బయటంతా వెతికితే ఆవిడ దొరుకుతుందా? బయటంతా వెతకడం కాదు, ఆవిడ్ని పట్టుకోవడానికి మార్గం. అంతర్ముఖ సమారాధ్య, బయట చూడ్డానికి ఏవి కారణమో ఆ బాహ్యనేత్రములు మూసేసి జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు విచ్చుకున్నట్టుగా
మెల్లగా లోపల దర్శనం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ లోపల భావన చేస్తే ధ్యానము చేత ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి. లోపల దొరుకుతుంది తప్ప బయట దొరికేది కాదు ఆవిడ. అటువంటి తల్లి నేను వెతికితే దొరకడం ఏమిటి? ఆవిడ క్రీడిస్తోంది నాతో. సదసద్రూపధారిణి వెతుకు. పానశాలలు వెతికావు, రావణాసురుడి పుష్పక విమానం వెతికావు, అంతఃపురం అంతా వెతికావు. నువ్వు వెతికితే దొరుకుతాననుకుని వెతుకుతున్నావు. 4 అంగుళాలు వదలకుండా వెతికాను కనపడలేదేమంటున్నావు. నువ్వు వెతికేస్తే దొరికేస్తానా? నేను అనుకుంటే కనపడతాను. అమ్మా, నాకు అర్థమైంది నీ తత్వం. నువ్వు దేవివి, నువ్వు క్రీడిస్తావమ్మా, నువ్వు ప్రకాశిస్తావు. ఒకేలా కూర్చుని ఉంటావు. కూర్చునుండి ఒకరిని ఉద్ధరిస్తూ ఉంటావు, ఒకరిని పతనం చేసేస్తూ ఉంటావు. ఎందుకు? నీ కోపం కాదు, అవతలవాడి భక్తిని బట్టి పైకెత్తేస్తుంటావు. అవతలవాడి రక్తిని బట్టి, వాడికి భగవంతుని యందు భక్తి లేకపోతే ఇంద్రియములతో సుఖములే ఆనందమని వాడు అనుకుంటే వాడిని అలాగే తిప్పి పతనం కూడా చేయగలవు. రెండిటిని ఏకకాలమునందు చేసేస్తావు. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికాం అంటారు. తేనె పాత్ర చేతిలో పట్టుకుని దాని మీద తుమ్మిదలు తిరుగుతుంటాయి. ఎవరికి మోక్షానందము కావాలనుకున్నారో వాళ్ళకి అది ఇస్తుంది. ఎవడికి లౌకికమైనటువంటి సంతోషాలు సుఖాలు చాలు నాకవి అని అడిగాడో వాడికి అవి ఇస్తుంది. ఎవడు ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహిస్తుంది. తప్పించి నువ్వు ఇలాగే ఉండు అని ఆవిడేం శాసించదు. అందరికీ వాక్కిస్తుంది, అందరికీ బుద్ధిస్తుంది, అందరికీ శరీరం ఇస్తుంది, అందరికీ కళ్ళు ఇస్తుంది, అందరికీ చెవులు ఇస్తుంది. సక్రమంగా వినియోగించుకోవడం నీ చేతిలో ఉంది. నువ్వు ఒక్కసారి సక్రమంగా వినియోగించుకొని నా యందు భక్తితో ఉండాలని అనుకున్నావా, రాగస్వరూప పాశాఢ్య భక్తి అన్న పాశం వేసి లాగుతాను. నిన్ను పట్టిన కర్మపాశములు వదిలేస్తాయి. నా పాదముల దగ్గరికి నేను లాక్కుంటాను. కాదు, కళ్ళతో అనుభవించే సుఖాలు, చెవితో అనుభవించే సుఖాలు, ముక్కుతో అనుభవించే సుఖాలు, చర్మంతో ముట్టుకుని అనుభవించే సుఖాలు, నాలుకతో అనుభవించే సుఖాలు ఇవే బాగున్నాయి అనుకుంటావా? అవే ఇస్తా. నీ భక్తిని బట్టి చేస్తాను. కాబట్టి దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా, నువ్వు జనకుడికి కుమార్తెవా? జనకుడికి అయోనిజగా లభించావు. జనకుడికి ఎందుకు లభించాలి అంటే జనకుడికి కీర్తి కట్టబెట్టాలనుకున్నావు. జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి ఆమె లభించింది అని లోకంలో జనకుడికి కీర్తి తెచ్చిపెట్టావు. హనుమకి సీతమ్మ దర్శనమైంది అన్న కీర్తి నా ప్రయత్నం వల్ల వస్తుందా అమ్మా? నీ అనుగ్రహం కలగాలి. నువ్వు దర్శనమిస్తే నేను పొందాలి. కాబట్టి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అందుకని అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయేఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాం బ్రహ్మ స్వయంభూశ్చతురాననో. వీళ్ళందరూ కూడా నన్ను అనుగ్రహించాలి. బ్రహ్మాది దేవతలు అనుగ్రహించాలి, సకల భూతములు అనుగ్రహించాలి. నా యందు సీతమ్మ ప్రీతిపాత్రురాలు కావాలి. అయ్యో, నా బిడ్డ ఆక్రోశిస్తున్నాడు, వాడికి నేను దర్శనం ఇస్తాను అని అమ్మా నువ్వు అనుకుంటే నాకు దర్శనం. ఆ మాట అనగానే మరి అప్పటి వరకు 4 అంగుళాలు వదలకుండా లంకాపట్టణం అంతా వెతికారు కదా. ఆ మాట అని కళ్ళు మూసుకొని నిశ్చల హృదయంతో నమస్కారం చేశారు. అరే రే రే, నేను ఇప్పటి వరకు చూడలేదు, అశోకవనం ఒకటి ఉండిపోయింది కదరా అనుకున్నారు. అంతే, ఒకే ఒక్క దూకులో అశోకవనంలోకి వెళ్ళి పుష్పాలతో కూడిన కొండ అన్నట్టుగా మారిపోయి అక్కడ చైత్య ప్రాసాదం ఉంది, 1000 స్తంభాల మంటపం. సహస్రారంలో కదా ఉండాలి అమ్మవారు. అందుకని ఆ శీశుపా వృక్షం మీదకి ఎక్కి కిందకి చూశారు. కిందకి చూస్తే అప్పుడు దర్శనమైంది. అప్పుడు చూశారు సీత అమ్మవారు. పొంగిపోయారు సీతమ్మని చూసి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. భగవంతుడికి ఒక రూపం ఉంటుందా అంటే నిజానికి భగవంతుడికి రూపం లేదు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. నాకు ఎందుకో ఇవాళ పరమహంస ఎక్కువ గుర్తొస్తున్నారు. పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఋషి కూర్చుని ఉన్నాడు ఆసనం మీద.
ఒక ఆయన వచ్చి అన్నాడు, హే భగవన్, నేను ఇప్పుడే ఒక విషయం చూశాను, ఆ చెట్టు మీద ఒక ఆకుపచ్చ పురుగు ఉంది, ఎంత అందంగా ఉందో అన్నాడు. వెనకాతలు ఇంకొక ఆయన వచ్చాడు, నీ ముఖం ఆకుపచ్చగా ఉండడం ఏమిటి, ఎర్రగా ఉంది, పండు మీదకి ఎక్కితే పండు రంగులో కలిసిపోయింది, ఎంత అందంగా ఉన్నాడో అన్నాడు. ఆ వెనక ఇంకో ఆయన వచ్చాడు, నీ ముఖం అది ఆకుపచ్చ కాదు, ఎరుపు కాదు, పసుపచ్చగా ఉంది, పువ్వు మీద పాకుతుంటే పసుపు రంగులో కలిసిపోయింది అన్నాడు. వాళ్ళు అన్నారు, అదేమిటి మాకు ముగ్గురికి 3 రంగుల్లో కనపడింది, గురువుగారు మీరు రండి అన్నారు. గురువుగారు వెళ్ళారు, వాళ్ళతో వెళ్ళి ఏది చూపించండి అన్నారు. వాళ్ళు చూపించారు దాన్ని. ఆయన అన్నారు, దాని పేరు ఊసరవెల్లి, దానికి ఏ రంగు లేదు, అందుకని ఏ రంగు అయినా పొందుతుంది. ఒకే రంగు ఉంటే దానికి రెండో రంగు పొందే అవకాశం లేదు, ఏ రంగు లేనిది కాబట్టి అది ఏ రంగైనా పొందుతుంది. వేదం భగవంతుడి గురించి చెప్తూ అజాయమానో బహుధా విజాయతే అంటుంది. అసలు ఆయనకి జన్మ లేదు, రూపం లేదు. ఎందుకు రూపాన్ని పొందుతున్నాడు, ఎందుకు జన్మని పొందుతున్నాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా నిండిపోయాడు ఈశ్వరుడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అంటుంది వేదం. భూమి కన్నా అంతరిక్షం వరకు కన్నా పైన 10 అంగుళాల వరకు పెరిగిపోయి భగవానుడు ఉన్నాడు. విష్ణు సహస్రం చదివారనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశేషుమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్త స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్ మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరు పరివిరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పురియాత్ తరినలిన గదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిః వీరసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాసోయమద్భిః అంతస్తం యస్య విశ్వం సుర నర ఖగో భోగి గంధర్వదైత్యై చిత్రం బ్రహ్మం యతైతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూమి ఆయనకి పాదపీఠం, సమస్త నిండిపోయి వ్యాపకత్వంతో ఉన్నాడు కాబట్టి విష్ణువు. శివుడి గురించి చెప్పారనుకోండి, శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం మొదలెట్టారనుకోండి, ఎవరైనా నువ్వు చూస్తున్నా ఇంత కాదు, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిదహిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలితవపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా నిండిపోయినవాడు, గుర్తుపట్టడానికి వీలుగా లింగముగా వచ్చాడు. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయో, అన్నీ ఎందులోంచి వస్తున్నాయో అది నేను గుర్తుగా పెట్టుకున్నాను. లింగం అంటే గుర్తు అని. అంతటా నిండిపోయిన వాడికి ఎలా దర్శనం, ఎలా పూజలా? షోడశకళా నిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటారు అన్నమాచార్యులు వారు. అంతటా నిండిపోయిన వాడికి ఆవాహనం ఎలా చూస్తారు? కానీ అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మన్ నాకొక్క రూపంతో కనపడాలని ఏ భక్తుడు ఏ రూపంతో కనపడమని ఆక్రోశించాడో ఆ రూపాన్ని తీసుకుని పరమేశ్వరుడు వస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అని. ఆయన ఏ రూపంలో రావాలనుకుంటున్నాడో ఆ రూపంలో భక్తుడి కోసం వస్తున్నాడు తప్ప నిజానికి ఆయన ఆ నామానికి, ఆయన ఆ రూపానికి పరిమితమైన వాడు కాడు. ఆ నామరూపాతీతుడై ఉంటాడు. అందుకు గజేంద్ర మోక్షణ ఘట్టంలో భాగవతంలో పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్యుతానగు విభుతలంతు అన్నారు. అసలు ఏ పేరు పెట్టి పిలిచాడు గజేంద్రుడు? ఏ పేరు పెట్టి పిలవలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే
పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నమోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నారు వ్యాసుల వారు గజేంద్ర మోక్షణంలో. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరిస్తూ ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడదన్నన్నారు. అంతటా నిండి నిబిడీకృతమై ఒక రూపంగా లేకుండా అన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుణ్ణి ఒక రూపంలో చూడాలని ఆర్తి పొందిన భాగవతుల కోసం భగవంతుడు ఒక రూపాన్ని ధరిస్తాడు. ఏ రూపంతో రమ్మని భక్తుడు అడిగాడో ఆ రూపంతో కనపడతాడు. సుందరకాండలో హనుమ ఏ రూపంతో కావాలని అడిగారు? ఆమెని అన్వేషణ చేస్తూ అవ్యక్త రూపామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధ ఇవ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అన్నారు. ఆయన సీతమ్మని చూశారా? ఆయన చూడలేదు. చూడని సీతమ్మని వెతుకుతున్నారు. అక్కడ చూస్తే లక్షల మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఎవరు సీతమ్మని గుర్తుపడతారు? ఆయన మనసులో భావన చేశారు. అంటే ఒక భాగవతోత్తముడు భగవంతుడు ఇలా ఉండాలని కోరుకున్నట్లుగా ఆయన కూడా అట్లాగే మనసులో అనుకున్నారు. ఎట్లా ఉండాలి అమ్మవారు అంటే పక్కన రాముడు లేడు కాబట్టి చాలా బాధతో ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం. శుక్లపక్ష ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రబింబం అంత బాగా కనపడదు. పౌర్ణమి నాటి చంద్రబింబం చాలా బాగా కనపడుతుంది. కాబట్టి అదే అమావాస్య తర్వాత పాడ్యమి నాటి చంద్రబింబం చిన్న తీగలా ఉంటుంది. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప కనపడదు. ఈవిడ సీతమ్మేనా అని అంత వెతికితే తప్ప నాకు కనపడదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం ప్రాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. మట్టి పట్టేసిన బంగారు తీగ పడుంది, తెలుస్తుందా? తీసి కడిగి చూస్తే ఇది బంగారు తీగరా అని తెలుస్తుంది. అలా ఉంటుంది సీతమ్మ. ఓ